మనం రోజూ పేపర్ చూస్తుంటాం. ఒక పేజీలో మంగోలియాలో ఒక 39 ఏళ్ల యువకుడు ఆ దేశ ప్రధాని అయ్యాడని ఒక వార్త ఉంటుంది. అవును. ఇంటర్నేషనల్ పేజీలో కదా. రైట్. మళ్ళీ ఇంకో పేజీలో గుజరాత్లో తయారయ్యే ఒక చిన్న మైక్రోచిప్ గురించుంటుంది. అలాగే లోకల్ న్యూస్లో ఆంధ్రప్రదేశ్లో మగ్గం నేసే ఒక చేనేత కార్మికుడికి సంబంధించిన స్కీమ్ గురించి చదువుతాం. ఎగ్జాక్ట్లీ. పైకి చూస్తే ఏంటంటే ఈ మూడిటికి ఎలాంటి సంబంధం లేనట్లు కనిపిస్తుంది. అసలు ఏమాత్రం లింక్ లేనట్లే ఉంటుంది. వార్తాపత్రికల ముఖ్యాంశాలు చూసేవారికి ఇవి జస్ట్ 3 వేర్వేరు వార్తలు. కానీ ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనే ఒక పెద్ద చదరంగంలో ఇవన్నీ ఒకదాంతో ఒకటి అల్లుకుని ఉన్న పావులు. నిజమే. ముఖ్యంగా పోటీ పరీక్షలకు అంటే బ్యాంకింగ్ లేదా గ్రూప్స్ లాంటి వాటికి సిద్ధమయ్యే అభ్యర్థులు ఒక తప్పు చేస్తుంటారు. ఏంటది? బట్టి పట్టడమంటారా? అదే. కరెంట్ అఫైర్స్ను కేవలం హెడ్డింగ్స్లా చదివితే ఆ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్లో ఇరుక్కుపోతారు. వాటి వెనుక ఉన్న అసలు కథ, ఆ పాలసీలు ఎందుకు అమలు చేస్తున్నారో అర్థం చేసుకుంటేనే లాభం. కరెక్ట్. అందుకే ఈనాటి మన లోతైన విశ్లేషణ అదే, మన ఈ డీప్ డైవ్ యొక్క ప్రధాన ఉద్దేశం అదే. ఏప్రిల్ 2, 2026 నాటి అత్యంత ముఖ్యమైన పరిణామాలను విడమర్చి చూద్దాం. ఆ అదృశ్య తీగలను కాస్త లాగి చూద్దాం. తప్పకుండా. ఎందుకంటే మనం ప్రతిరోజు చూసే ఈ విధాన నిర్ణయాలు ఏవీ గాల్లోంచి రావు. ప్రతి ప్రాజెక్టు, ప్రతి పాలసీ ఒక పెద్ద జాతీయ ఆర్థిక లక్ష్యానికి కనెక్ట్ అయ్యుంటుంది. సో మొదటి టాపిక్గా మౌలిక సదుపాయాలు గురించి చూద్దాం. మార్చి 31, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గుజరాత్లో పర్యటించారు. భారీ ప్రాజెక్టులు కదా. అవును. సుమారు 20,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు. ఇందులో గాంధీనగర్లోని సమ్రాట్ సంపత్తి మ్యూజియం లాంటివి ఉన్నాయి. కానీ మెయిన్గా సానంద్లో కాయిన్స్ సెమికాన్ ప్లాంట్కే AYNES ఈ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. రైట్. సెమీకండక్టర్స్. అలాగే 5,100 కోట్లతో అహ్మదాబాద్ ధోలేరా ఎక్స్ప్రెస్వే. ఇక్కడే నాకు ఒక చిన్న సందేహం. అంటే తైవాన్ లాంటి దేశాలు దశాబ్దాలుగా ఈ సెమీకండక్టర్లను అతి తక్కువ ఖర్చుతో తయారు చేస్తున్నాయి కదా. అవును, వాళ్లకు ఆ ఎకోసిస్టమ్ ఉంది. మరి అలాంటప్పుడు మనం ఒకేసారి ఇన్ని వేల కోట్లు ఈ చిప్స్ తయారీ ప్లాంట్ల మీద పెట్టడమంటే ఇదొక రకంగా ఆర్థికంగా పెద్ద రిస్క్ అంటారా? మనం ఎందుకింత సాహసం చేస్తున్నాం? దీన్ని రిస్క్ అనలేం. ఇది భవిష్యత్తుకు సంబంధించిన ఒక ఇన్సూరెన్స్ పాలసీ అనొచ్చు. మనం వాడే స్మార్ట్ ఫోన్ నుండి రోడ్డు మీద తిరిగే ఎలక్ట్రిక్ కార్ల వరకు, చివరకు మన రక్షణ రంగంలో వాడే క్షిపణుల వరకు కూడా కదా. ఎగ్జాక్ట్లీ. ప్రతిదానికి మెదడు ఈ సెమీకండక్టర్లే. ఇప్పుడు సప్లై చైన్ గురించి ఆలోచించండి. రేపొద్దున దక్షిణ చైనా సముద్రంలో ఏదైనా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత అంటే జియోపొలిటికల్ టెన్షన్ వస్తే తైవాన్ నుండి వచ్చే చిప్స్ ఆగిపోతాయి. అప్పుడు మన దేశంలో కార్ల ఫ్యాక్టరీలు ఆగిపోతాయి, సెల్ ఫోన్ ప్రొడక్షన్ ఆగిపోతుంది, లక్షలాది ఉద్యోగాలకు ముప్పు వస్తుంది. అంటే ఆ 20,000 కోట్లు కేవలం ఒక ఫ్యాక్టరీని కట్టడానికి కాదు, మన ఎకానమీ వేరే దేశాల దయాదాక్షిణ్యపై ఆధారపడకుండా ఉండటానికి మనం వేసుకుంటున్న రక్షణ కవచం అన్నమాట. 100% పర్ఫెక్ట్గా చెప్పారు. సరే, ఆ చిప్స్ ఫ్యాక్టరీని ఒక ఆర్థిక ప్రాణవాయువు అనుకుందాం. కానీ ఆ ఎక్స్ప్రెస్వే సంగతేంటి? అహ్మదాబాద్ ధొలేరా ఎక్స్ప్రెస్వే కోసం 5,100 కోట్లెందుకు? ఒక ఫ్యాక్టరీకి రోడ్డు కావాలి, ఒప్పుకుంటాను. కాని ఇంత భారీ వ్యయం వెనుక లాజిక్ ఏంటి? బేసిక్గా ఆ ధొలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అంటే DSIR అది మామూలు ఇండస్ట్రియల్ ఏరియా కాదు. అది ఫ్యూచర్కు ఒక హబ్. ఈ ఆధునిక ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో లాజిస్టిక్స్ అనేది చాలా కీలకం. తయారు చేసిన వస్తువు కుదుపులు లేకుండా ఫాస్ట్గా పోర్టులకు లేదా ఎయిర్పోర్ట్స్కు చేరాలి కదా. రైట్. అంటే కేవలం తయారు చేస్తే సరిపోదు. ఆ రవాణా ఖర్చు తక్కువగా ఉంటేనే కదా గ్లోబల్ మార్కెట్లో మన వస్తువులు కాంపిటీట్ చేయగలవు. అవును, ఆ లాజిస్టిక్స్ కాస్ట్ను సగానికి తగ్గించడానికే ఈ ఎక్స్ప్రెస్వే. అప్పుడే ఆ సెమీకండక్టర్ సప్లై చైన్ కంప్లీట్ అవుతుంది. సూపర్. ఇక ఈ సెల్ఫ్ రిలయన్స్ అంటే స్వయం సమృద్ధి అనేది కేవలం ఎలక్ట్రానిక్స్కే పరిమితం కాలేదు. డిఫెన్స్లో కూడా చూస్తున్నాం కదా. రీసెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి కదా డిఫెన్స్లో. అవును. గోవా షిప్యార్డ్ లిమిటెడ్ GSL మన నౌకాదళం కోసం INS సచి అనే ఒక నెక్స్ట్ జనరేషన్ ఆఫ్షోర్ పెట్రోల్ వెసల్ను లాంచ్ చేసింది. యార్డ్ 1280. అవును. అలాగే కోస్ట్ గార్డ్ కోసం ICGS అచల్ అనే ఫాస్ట్ పెట్రోల్ వెసల్ను కూడా డెలివరీ చేసింది. మామూలుగా న్యూస్లో ఈ నౌకల పొడవు వెడల్పు చదివి వదిలేస్తారు చాలామంది. అవును, కానీ దాని ఎకనామిక్ యాంగిల్ వేరే ఉంటుంది. అదే నా పాయింట్.
ఈ నౌకలను మన దేశంలోనే తయారు చేయడం వల్ల వచ్చే ఫైనాన్షియల్ బెనిఫిట్ ఏంటి? ఇది కేవలం డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన విషయమే కదా అనిపించొచ్చు. ఆ కాదు, డిఫెన్స్ బడ్జెట్ అనేది ఏ దేశ ఆర్థిక వ్యవస్థలోనైనా చాలా పెద్ద భాగం. గతంలో మనం ఇలాంటి నౌకలను విదేశాల నుండి కొనుగోలు చేసేవాళ్లం. అంటే మన ట్యాక్స్ డబ్బులు వేరే దేశాలకు వెళ్ళిపోయేవి. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు ఐఎన్ఎస్ సచీ లాంటివి దేశీయంగా తయారు చేయడం వల్ల ఆ డబ్బు మన షిప్ యార్డ్లకే వస్తుంది. ఆ కంపెనీలు వేలాది మంది లోకల్ ఇంజనీర్లకు, వర్కర్లకు జీతాలిస్తాయి. ఆ డబ్బుతో వాళ్ళు స్థానికంగా వస్తువులు కొంటారు. అవును, దీన్నే సర్క్యులేషన్ ఆఫ్ క్యాపిటల్ అంటారు. ఇది ఒక దేశీయ పారిశ్రామిక ఎకోసిస్టమ్ను క్రియేట్ చేస్తుంది. సో డిఫెన్స్ అనేది కేవలం ఆయుధాలకు మాత్రమే కాదు, ఆర్థిక స్థిరత్వానికి కూడా హెల్ప్ అవుతుంది. అర్థమైంది. మరి ఇన్ని భారీ ఫ్యాక్టరీలు, షిప్ యార్డ్లు నిరంతరం నడవాలంటే వాటికి పవర్ అంటే ఇంధనం కావాలి కదా. బహుశా అందుకేనేమో నేషనల్ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే పిఎన్జీ డ్రైవ్ 2.0 గడువును జూన్ 30, 2026 వరకు పొడిగించారు. అవును, ఈ పిఎన్జీ నెట్వర్క్ ఎక్స్పాన్షన్ చాలా ఫాస్ట్గా జరుగుతోంది. మార్చి 2026లోనే ఏకంగా 3 లక్షలకు పైగా కొత్త కనెక్షన్లు ఇచ్చారట. అదనంగా 37 భౌగోళిక ప్రాంతాలు, అలాగే 44 జిల్లాలకు దీన్ని విస్తరిస్తున్నారు. చాలా పెద్ద నంబర్స్ ఇవి. కానీ నాకో చిన్న అనుమానమండి. సిలిండర్ బదులు పైపు ద్వారా వంట గ్యాస్ ఇవ్వటం వల్ల మ్యాక్రో ఎకానమీలో వచ్చే పెద్ద మార్పేముంటుంది? ఇది జస్ట్ పబ్లిక్కు ఒక కన్వీనియన్స్ మాత్రమే కదా. చూడ్డానికి ఇది వంటగ్యాస్ లాగే కనిపిస్తుంది. కానీ ఈ డ్రైవ్ మెయిన్ థీమ్ ఏంటంటే హర్ ఘర్ పిఎన్జీ, హర్ ఘాడీ సిఎన్జీ. ఓ, అంటే ఇళ్ళు మరియు వాహనాలు. అవును, అసలు లక్ష్యం ఏంటంటే మన దేశ ఇంధన వాడకంలో అంటే ఎనర్జీ బాస్కెట్లో న్యాచురల్ గ్యాస్ వాటాను 15% పెంచాలి. దీన్ని ఇండస్ట్రీస్ కోణంలో చూడండి. బొగ్గు లేదా డీజిల్ కోసం లారీల మీద ఆధారపడితే, ఏదైనా ట్రాఫిక్ జామ్ అయితేనో, వాతావరణం బాలేకపోతేనో ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఆగిపోవచ్చు. కానీ పైప్లైన్ ద్వారా వచ్చే గ్యాస్ అయితే 24 గంటలు నిరంతరాయంగా అందుతుంది. ఎగ్జాక్ట్లీ, ఏ బ్రేక్ ఉండదు. సో దీనివల్ల ఇండస్ట్రీస్కి ఆపరేషనల్ కాస్ట్ అంటే ఇన్పుట్ ఖర్చు తగ్గిపోతుందన్నమాట. ప్రొడక్షన్ ఆగిపోయే రిస్క్ ఉండదు. 100%. ఆ ఇన్పుట్ కాస్ట్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వస్తువుల ధరలు అదుపులో ఉంటాయి. ఇది ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి ఒక ఇండైరెక్ట్ వెపన్ లాంటిది. అబ్బా, ఒక గ్యాస్ పైప్లైన్ వెనుక ఇంత ఎకనామిక్స్ ఉందా? ఇంకో పాయింట్ కూడా ఉంది. బొగ్గుతో పోలిస్తే గ్యాస్తో కాలుష్యం తక్కువ కదా. కాబట్టి గ్లోబల్ మార్కెట్లో మన ప్రాడక్ట్స్కు గ్రీన్ ఎకనామీ స్టాండర్డ్స్ ప్రకారం మంచి వాల్యూ ఉంటుంది. ఫ్యూచర్లో వేరే దేశాలు కార్బన్ ట్యాక్స్ లాంటి వేసినా మన వాళ్లు తట్టుకోగలరు. వావ్, ఇది నిజంగా బ్యూటిఫుల్ కనెక్షన్. సరే, మనకొక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, మరో పక్క పవర్ రెడీ అయ్యాయి. ఇప్పుడు వీటిని నడిపించే అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన వ్యవస్థల వైపు వెళదాం. న్యాయ వ్యవస్థ కూడా చాలా ముఖ్యం కదా ఎకానమీకి. అవును, కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు ఒక ఇంట్రెస్టింగ్ లాంచ్ చేశారు. న్యాయ సేతు అనే ఒక ఏఐ చాట్బాట్ను, అలాగే దిశిక అనే ఒక మస్కట్ను స్టార్ట్ చేశారు. అవును, ఇది మీటీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వాళ్ల భాషిణీ ప్లాట్ఫామ్ ద్వారా డెవలప్ చేశారు. రైట్. నాకర్థమైనంతవరకు మనకు చట్టపరమైన డౌట్స్ ఉంటే మనకు తెలిసిన భాషలో ఆ చాట్ బాట్ సలహాలిస్తుంది. ఒక లాయర్ మన జేబులో ఉన్నట్టే. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, ఇది సామాన్యులకు హెల్ప్ అవుతుంది సరే, బట్ దీనివల్ల ఎకనామిక్ డెవలప్మెంట్కి ఏం యూజ్? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఎవరికైనా ల్యాండ్ ఇష్యూనో లేక బిజినెస్ కాంట్రాక్ట్ ఇష్యూనో వస్తే ఏం జరుగుతుంది? ఏముంది, కోర్టుల చుట్టూ తిరగాలి, ఏళ్ల తరబడి కేసులు నడుస్తాయి. కరెక్ట్. ఆ టైంలో ఆ ఆస్తి లేదా క్యాపిటల్ అంతా ఫ్రీజ్ అయిపోతుంది కదా. అదొక డెడ్ అసెట్గా మారిపోతుంది ఎకానమీకి. చట్టాలు, ఆ లీగల్ లాంగ్వేజ్ సామాన్యులకు అర్థం కాదు కాబట్టి అంత డిలే అవుతుంది. రైట్. అంటే సమస్య ఏంటో తెలుసుకోవడానికే సగం టైం పడుతుంది. అవును. ఈ న్యాయసేతు ఏంటంటే ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్ అంటే ఏఎస్ఆర్ ద్వారా మన వాయిస్ కమాండ్స్ను అర్థం చేసుకుని గైడ్ చేస్తుంది. దీనివల్ల స్వత్వర న్యాయం జరిగి ఆ బ్లాక్ అయిపోయిన క్యాపిటల్ మళ్లీ ఆర్థిక వ్యవస్థలోకి స్పీడ్గా వస్తుంది. అమేజింగ్. అంటే టెక్నాలజీ కేవలం కోడింగ్, సాఫ్ట్వేర్ కోసమే కాదు, సామాజిక న్యాయానికి, మనీ రొటేషన్కి కూడా ఒక వారధి అవుతోందన్నమాట. అవును, డెఫినెట్గా. సో అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రీసెంట్గా
ఏవియేషన్ సెక్టర్లో జరిగిన కొన్ని కీలకమైన అపాయింట్మెంట్స్ గురించి కూడా ప్రస్తావించాలి. ఇండిగో అండ్ డీజీసీఏ కదా? అవును, ఇండిగో కొత్త సీఈఓగా పీటర్ ఎల్బర్స్ ప్లేస్లో విలియం వాల్ష్ నియమితులయ్యారు. అలాగే డీజీసీఏ కొత్త డైరెక్టర్ జనరల్గా వేర్ విక్రమ్ యాదవ్ వచ్చారు. ఈయన 1996 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఫైజ్ అహ్మద్ కివ్వై స్థానంలో వచ్చారు కదా? ఎగ్జాక్ట్లీ. అయితే మనం రీసెంట్గా చూశాం, ఇండిగో దాదాపు 4500 విమానాలను క్యాన్సిల్ చేసి చాలా పెద్ద క్రైసిస్లో చిక్కుకుంది. విలియం వాల్స్ రాగానే ఈ సమస్యలు మాయమైపోతాయా? అసలు ఆయనే ఎందుకు? ఒక్క రాత్రిలో అద్భుతాలు జరగవు కానీ వాల్ష్ ఎంపిక వెనుక సాలిడ్ రీజన్ ఉంది. అసలు ఈ ఫ్లైట్స్ క్యాన్సిలేషన్స్ ఎందుకొచ్చాయి? విమానాలు లేక కాదు. మరి గ్లోబల్గా ఇంజిన్ల కొరత ఉంది, ముఖ్యంగా ప్రాట్ అండ్ విట్నీ లాంటివి. అలాగే సప్లై చైన్ ప్రాబ్లమ్స్. విలియం వాల్ష్కి ట్రాక్ రికార్డ్ చాలా స్ట్రాంగ్. ఆయన ఇంతకు ముందు బ్రిటిష్ ఎయిర్వేస్కి, ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ గ్రూప్కి సీఈఓగా చేశారు. ఓ, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. అంతేకాదు, ఆయన అయాటా అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్కి డైరెక్టర్ జనరల్గా ఉన్నప్పుడు వరల్డ్ వైడ్ ఎయిర్లైన్స్ క్రైసిస్ మేనేజ్మెంట్ను దగ్గరుండి చూశారు. గ్లోబల్ లీజింగ్ కంపెనీలతో ఎలా నెగోషియేట్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. అర్థమైంది. ఒక పక్క ఎయిర్లైన్కి ఇలాంటి గ్లోబల్ కార్పొరేట్ ఎక్స్పర్ట్ వస్తే, ఇంకో పక్క దాన్ని కంట్రోల్ చేసే డీజీసీఏకి వీర్ విక్రమ్ యాదవ్ లాంటి సీనియర్ బ్యూరోక్రాట్ రావటం, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుందంటారా? అవుననే చెప్పాలి. ఎందుకంటే ఇండిగో లాంటి సంస్థల చేతిలో మన డొమెస్టిక్ ట్రావెల్ షేర్ 60% ఉంది. ఒకవేళ అది కుప్పకూలితే దేశ రవాణా వ్యవస్థ ఆగిపోతుంది. అలాని ప్రయాణికుల సేఫ్టీని వదిలేలేం కదా. కరెక్ట్. అందుకే వీర్ విక్రమ్ యాదవ్ లాంటి స్ట్రాంగ్ రెగ్యులేటర్ ఒక యాంకర్ లాగా ఉండాలి. ఇంకో విషయమేంటంటే, ఎయిర్ ఇండియా వాళ్లు ఉజ్బెకిస్తాన్ ఎయిర్వేస్తో చేసుకున్న కోడ్ షేర్ అగ్రిమెంట్ కూడా ఇక్కడ గమనించాలి. కోడ్ షేర్ అంటే మనం ఢిల్లీ లేదా గోవా నుండి సింగిల్ టికెట్ మీద తాష్కెంట్, సమర్కండ్ వెళ్ళొచ్చు, రైట్? ఎగ్జాక్ట్లీ. సెంట్రల్ ఆసియా దేశాలతో మన కనెక్టివిటీ పెరిగితే ఫ్యూచర్ వాణిజ్యానికి అది చాలా పెద్ద రూట్ అవుతుంది. ఈ ఏవియేషన్ అపాయింట్మెంట్స్ అన్నీ ఈ గ్లోబల్ కనెక్టివిటీ నెట్వర్క్లో భాగమే. గ్లోబల్ పాలిటిక్స్ అండ్ ట్రేడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్నేషనల్ అప్డేట్ ఉంది. మంగోలియాలో కేవలం 9 నెలల్లోనే ముచ్చటగా 3వ ప్రైమ్ మినిస్టర్ మారారు. అవును, ఉఖ్రాల్ జ్ఞామ్ ఓసోర్ కదా, మంగోలియన్ పీపుల్స్ పార్టీ. రైట్. జస్ట్ 39 ఏళ్ల వయసు. ఇది చూడ్డానికి ఒక మామూలు పొలిటికల్ న్యూస్ లాగే ఉంది. ఆసియా ఖండం మధ్యలో ఉండే ఒక చిన్న దేశంలో ప్రధాని మారితే మనకెందుకు? దీని సిగ్నిఫికెన్స్ ఏంటి? మంగోలియా జనాభా తక్కువే కావచ్చు, కానీ భౌగోళికంగా చూస్తే అది రష్యా మరియు చైనాల మధ్య ఉన్న ఒక బఫర్ స్టేట్. రెండు పెద్ద పవర్స్ మధ్యలో ఉంది. అవును. అంతేకాదు, ఫ్యూచర్ టెక్నాలజీకి కావలసిన క్రిటికల్ మినరల్స్ అక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉక్రాయిన్ న్యామోసోర్ లాంటి యంగ్ మోడర్న్ లీడర్ రావడం అంటే వాళ్లు కేవలం రష్యా, చైనాలకే పరిమితం కాకుండా వెస్టర్న్ కంట్రీస్తో, అలాగే ఇండియాతో రిలేషన్స్ పెంచుకోవాలని చూస్తున్నారు. ఓహో, అంటే మన సెమీకండక్టర్ డ్రీమ్స్ నెరవేరాలంటే ఇలాంటి మినరల్ రిచ్ దేశాలతో దౌత్య సంబంధాలు చాలా అవసరం అన్నమాట. ఖచ్చితంగా. అంతా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయ్యుంటుంది. వండర్ఫుల్ విశ్లేషణ అండి. సో గ్లోబల్ సప్లై చైన్లు, దేశ విదేశాల రాజకీయాలు చూశాం. ఇప్పుడు కాస్త కిందకి దిగుదాం. అట్టడుగు స్థాయిలో సామాన్యుడి జీవితాన్ని మార్చే రాష్ట్ర ప్రభుత్వాల పాలసీల గురించి డిస్కస్ చేద్దాం. అంటే మైక్రో ఎకనామిక్స్ వైపు వెళ్తున్నామన్నమాట. అవును. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేనేత మరియు మరమగ్గాల కార్మికుల కోసం ఒక నిర్ణయం తీసుకున్నారు. పవర్లూమ్స్ అండ్ హ్యాండ్లూమ్స్కి ఏటా 150 కోట్ల రూపాయలు కేటాయించి ఉచిత విద్యుతిస్తున్నారు. అవును. చేనేతకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితం కదా? కరెక్ట్. ఇక్కడ నాకొచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే, ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి ఉచితాలు అంటే ఫ్రీబీస్ ఇవ్వడం మనం ఎప్పుడూ చూసేదే. ఇలా 100 కోట్లు ఉచిత విద్యుత్కివ్వడం రాష్ట్ర బడ్జెట్కి భారమే కదా. దీన్ని మనం అభివృద్ధి కోణంలో ఎలా కనెక్ట్ చేయాలి? మంచి ప్రశ్నే. ఇక్కడ మనం కన్జంప్షన్ సబ్సిడీ అంటే ఉచిత వినియోగం మరియు ప్రొడక్షన్ సబ్సిడీకి మధ్య ఉన్న డిఫరెన్స్ని అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే ఇళ్లల్లో వాడుకునే కరెంటు వేరు, దీనికిచ్చే కరెంటు వేరు అంటారా? ఎగ్జాక్ట్లీ. ఒక మరమగ్గం నడవాలంటే విద్యుత్ అనేది జస్ట్ సౌకర్యం కాదు, అదొక ముడిసరుకు, ఒక రా మెటీరియల్. కరెంటు బిల్లు పెరిగితే ఆటోమేటిక్గా వాళ్లు నేసే బట్ట ధర పెరుగుతుంది. అవును, ఆ కాస్ట్ అంతా కస్టమర్ మీదే పడుతుంది. మరి ఆ వస్త్రం ధర పెరిగినప్పుడు మార్కెట్లోకి చైనా లాంటి దేశాల నుండి వచ్చే
చాలా చీప్ పాలిస్టర్ బట్టలతో మన లోకల్ కార్మికులు పోటీ పడగలరా? పడలేరు. అప్పుడు వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుంది. బిజినెస్ దెబ్బతింటే పరిశ్రమ మూతపడుతుంది, నిరుద్యోగమొస్తుంది. కానీ ఇప్పుడు ఈ పవర్ సబ్సిడీ వల్ల ఒక కార్మికుడికి నెలకు ₹1000 ఇన్పుట్ కాస్ట్ కలిసి వస్తోంది. దానివల్ల వాళ్లు మార్కెట్లో ధైర్యంగా నిలబడతారు. రైట్. పైగా గవర్నమెంట్ వాళ్ళ బట్టలను అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ప్లాట్ఫామ్స్లో అమ్మడానికి కూడా సపోర్ట్ చేస్తోంది కదా? అవును. సో ఇది ఎకానమీకి భారం కాదు, లోకల్ ఎకానమీని స్ట్రాంగ్ చేసే ఒక ఇన్వెస్ట్మెంట్. భలే చెప్పారు. అంటే ఇది ఉచితంగా ఇచ్చే చేపలాంటిది కాదు, వాళ్లే చేపలు పట్టుకోవడానికి ప్రభుత్వం ఇస్తున్న వల లాంటిదనమాట. పర్ఫెక్ట్ అనాలజీ. సో ఇదే లైన్లో ఆలోచిస్తే గ్రామీణ స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ బాగుంటే రిజల్ట్స్ ఎలా ఉంటాయో త్రిపుర రాష్ట్రం నిరూపించింది. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డుల్లో త్రిపురలోని 3 పంచాయతీలు నేషనల్ లెవెల్ అవార్డ్స్ కొట్టాయి. అవును, చాలా గొప్ప విషయమది. సిపాహిజాల జిల్లా పంచాయతీకి దీన్ దయాల్ ఉపాధ్యాయ అవార్డు కింద 5 కోట్ల రివార్డు వచ్చింది. అలాగే కాంచన్బారి గ్రామ పంచాయతీ హెల్దీ పంచాయతీగా, వైకుంఠపూర్ గ్రామ పంచాయతీ విమెన్ ఫ్రెండ్లీ పంచాయతీగా ఎంపికై 1 కోటి మరియు 50 లక్షలు గెలుచుకున్నాయి. కాంచన్బారి అండ్ వైకుంఠపూర్. అసలు బ్యాంకింగ్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదివేవాళ్లు ఈ చిన్న గ్రామ పంచాయతీల పేర్లు గుర్తుపెట్టుకోవడం అంత అవసరమా? ఒక మారుమూల గ్రామం మహిళా అనుకూలంగా ఉంటే మ్యాక్రో ఎకానమీకి ఏంటి సంబంధం? ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్న పెద్ద పెద్ద మ్యాక్రో ఎకనామిక్ లక్ష్యాలన్నీ ఈ చిన్న గ్రామాల పునాదులపైనే నిలబడి ఉన్నాయి. అదెలా? చూడండి, ఒక గ్రామంలో మహిళలు ఆర్థికంగా ఇండిపెండెంట్ అయితే, సెక్యూర్గా ఉంటే, వాళ్లు బ్యాంకుల ద్వారా మైక్రో ఫైనాన్స్ లోన్స్ తీసుకుంటారు, చిన్న వ్యాపారాలు మొదలు పెడతారు. ఓహో, అంటే డైరెక్ట్గా బ్యాంకింగ్ సెక్టార్కి గ్రోత్ అనమాట. అంతే కదా. అలాగే ఆరోగ్యకరమైన పంచాయతీ అని చెప్పుకున్నాం. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే వాళ్ల మెడికల్ ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి. ఆ మిగిలిన డబ్బుని వాళ్లు సేవింగ్స్ రూపంలో బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొస్తారు. వావ్! ఆరోగ్యకరమైన శ్రామిక శక్తి మరియు ఫైనాన్షియల్గా యాక్టివ్గా ఉండే మహిళలే నిజమైన వృద్ధి ఇంజిన్లని ప్రూవ్ చేస్తున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ గ్రామాలకొచ్చిన ఆ కోట్ల రూపాయల ప్రైజ్ మనీ తిరిగి ఆ ప్రాంతంలో రోడ్లు, స్కూల్స్ కట్టడానికే వాడతారు. మళ్లీ ఎకానమీ రొటేట్ అవుతుంది. గ్రేట్! మనం ఈ లోతైన విశ్లేషణ మొదలుపెట్టినప్పుడు అనుకున్న ప్రశ్నలకు ఇప్పుడు చాలా క్రిస్టల్ క్లియర్గా ఆన్సర్స్ దొరికాయి. గుజరాత్లో ఆ సెమీకండక్టర్లు దేశాన్ని గ్లోబల్ సప్లై చైన్లో స్ట్రాంగ్గా నిలబెడుతున్నాయి. అవును. వాటికి కావాల్సిన ఎనర్జీని పిఎన్జీ పైప్లైన్ల ద్వారా అందిస్తూ ఇన్ఫ్లేషన్ను అదుపులో పెడుతున్నారు. అడ్మినిస్ట్రేషన్లో వచ్చే లీగల్ ప్రాబ్లమ్స్ని న్యాయసేతు ఏఐ సాల్వ్ చేస్తోంది. ఏవియేషన్లో స్ట్రాంగ్ అపాయింట్మెంట్సు గ్లోబల్ కనెక్టివిటీని సేవ్ చేస్తున్నాయి. అలాగే ఏపీ చేనేత పాలసీ, త్రిపుర పంచాయతీలు. రైట్. రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా లోకల్ ఇన్పుట్ కాస్ట్ తగ్గించి, పంచాయతీలు హెల్త్ అండ్ విమెన్ ఎంపవర్మెంట్ని పెంచి ఈ మొత్తం ఎకనామిక్ సర్క్యూట్ను కంప్లీట్ చేస్తున్నాయి. ఇదంతా ఇలా ఒకే ఫ్రేమ్లో చూస్తే కరెంట్ అఫైర్స్ ఎంత లాజికల్గా ఉంటాయో అర్థమవుతుంది. అవును, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులకు చెప్పేది కూడా ఇదే. ఈ పాలసీలన్నీ ఒకదానికొకటి ఎలా ఇంటర్లింక్ అయ్యున్నాయో పసిగట్టడమే అసలైన టాలెంట్. ఫ్యాక్ట్స్ ఎవరైనా బట్టి పడతారు, కానీ ఆ ప్యాటర్న్స్ని చూసేవాళ్లే రేపు ఎగ్జామ్స్లోనూ వాళ్ల కెరీర్లోనూ సక్సెస్ అవుతారు. నిజమే. అయితే ఈరోజు మనం డిస్కషన్లో అత్యంత మోడర్న్ టెక్నాలజీ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, సెమీకండక్టర్ల గురించి మాట్లాడుకున్నాం. అదే టైంలో 100 ఏళ్ల చరిత్ర ఉన్న మన చేనేత కార్మికుల గురించి మాట్లాడుకున్నాం. 2 ఎక్స్ట్రీమ్స్ కదా? అవును. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ వస్తుంది. మనల్ని ఒక ఆలోచనలో పడేస్తుంది. రాబోయే 10 ఏళ్లలో ఈ ఏఐ మరియు రోబోటిక్స్ ఇంకా స్పీడ్గా పెరిగిపోతే మన ఈ సాంప్రదాయ చేతివృత్తులు కాలగర్భంలో కలిసిపోతాయా? ఇది చాలా కాంప్లెక్స్ క్వశ్చన్. లేక ఆ పల్లెటూరి చేనేత కార్మికుడే ఏఐని వాడుకుని సరికొత్త డిజైన్లు క్రియేట్ చేసి గ్లోబల్ మార్కెట్ను రూల్ చేస్తాడా? ఈ టెక్నాలజీ మరియు ట్రెడిషన్ అనేవి ఒకదానికొకటి శత్రువులా లేక మిత్రులా అనేది ఫ్యూచర్ మాత్రమే డిసైడ్ చేయాలి. రైట్. చాలా లోతైన ఆలోచన ఇది. వినేవాళ్లు దీని గురించి కాస్త ఆలోచించండి. ఇలాంటి అంతుచిక్కని ప్రశ్నలతో ఎప్పటికప్పుడు వార్తలు వెనుక ఉన్న అసలు వార్తలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఈనాటి డీప్ డైవ్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. మరొక ఆసక్తికరమైన అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం.